హైడ్రా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని హెచ్చరించారు. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితమన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. సంగారెడ్డి ప్రజలకు తాను అండగా ఉంటానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, రేపు ఎప్పుడు హాట్ కామెంట్స్ లేదంటే సంచలన జగ్గారెడ్డి మరోసారి తన ప్రభుత్వం పైనే ఒక అల్టిమేటం లాగా మాట్లాడారు. అంటే అక్కడ ప్రధానంగా జగ్గారెడ్డి ప్రజెంట్ ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే హైడ్రా అధికారులు ఇష్టానుసారంగా ఏడబడతాడ కూల్చున్నారు. బట్ నా సంగారెడ్డి ఏరియాకి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అనే విషయంలో ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో అది నా సంగారెడ్డి పరిధిలోకి రాదు కనుక ఇక్కడికి వచ్చి ఎవరొచ్చి హంగామా సృష్టించినా ఊరుకోను అనేది కూడా ఆయన అభిమతంగా ఉంది. ప్లస్ ఏదైనప్పుడు కూడా భయాందోళన ఇష్టానుసారంగా పేద మధ్యతరగతులు ఉండేటువంటి ఏరియాలకు వచ్చి నీకు కూల్చేస్తాం, ఇట్లాంటి మార్కింగ్ చేసి కూల్చడానికి సిద్ధంగా ఉంది లాంటి అయోమయానికి గురి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా పార్టీ నేతలకు కావచ్చు లేదంటే వీళ్ళందరికీ సూచించడానికి ఒక లేఖను కూడా ఆయనే రిలీజ్ చేశారు. వాస్తవానికి అంతకంటే ముందు కూడా ఆదివారం నాడు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ లోపలికే పరిమితం అవుతుంది, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కూడా ఆయన అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రితో కానీ పిసిసి అధ్యక్షులతో కూడా ఈ విషయాన్ని సృష్టించారని కూడా వాస్తవానికి జగ్గారెడ్డి ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు కానీ లేదంటే పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయన ఎప్పుడు హాట్ కామెంట్ కాస్త ఈ మధ్యకాలంలో ఇప్పుడు హాట్ కామెంట్ చేయలేదు. హైడ్రా విషయంలో మధ్యలో తారా నాగేందర్ కూడా సిటీ పరిధిలో సైస్తాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏరియాలో ఆయన కూడా. అయితే నరేందర్, హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఇంతకుముందే రేవంత్ రెడ్డి కూడా అన్నారు కదా, మరి ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు మొత్తం వరంగల్ కానీ అదేవిధంగా సంగారెడ్డి కావచ్చు, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కావచ్చు, చాలా చోట్ల కూడా విలువైనటువంటి భూములు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో సగటున దాదాపు 50,000కు గజం ఎక్కడ కూడా తక్కువ లేదు. అటు చుట్టుపక్కల మనకు ఇటు గట్కేసర్ నుంచి ఇటు పటాన్ చెరువు దాటి చుట్టుపక్కల ఎటువైపు చూసినా కూడా 50,000 పైన ఉంది. కనుక దీని తర్వాత ఇష్టానుసారంగా నాలాల మీద కావచ్చు, చెరువుల మీద కానీ, కుంటల మీద కావచ్చు కబ్జా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరికలుగా హైదరాబాద్ పనిచేస్తుందని కూడా ఇప్పటికీ అధికారులు చెప్పారు. ప్రజెంట్ అయితే కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేస్తున్నారు. బట్ ఇప్పుడు సంగారెడ్డి హైదరాబాద్ లోకి రాకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో వస్తుందనేటువంటి భయంతో కావచ్చు లేదంటే ఆయన ముందస్తు హెచ్చరికలాగానే జగ్గారెడ్డి చేశాడని చెప్పవచ్చు. కనుక తన ఏరియాలో పేద మధ్యతరగతి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఏదైనా ఉంటే నాతో చర్చించండి అనే వ్యాఖ్యలు జగ్గారెడ్డి చెప్పారు. గతంలో తారా నాగేందర్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ రకంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు కూడా మనం అట్లనే అర్థం చేసుకోవాలి. ఇష్టానుసారంగా గతంలో ఇచ్చింది ప్రభుత్వమే, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు. ఇష్టానుసారంగా కరెంటు బిల్లు కావచ్చు లేదంటే రెగ్యులేషన్ కావచ్చు అన్ని రకాల బిల్లులు రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్టానుసారంగా కూల్చేస్తే ఎట్లా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి పోవాలి అనేది ఇంటెన్షన్ గా జగ్గారెడ్డి మాట్లాడాలని అర్థం చేసుకోవాలి. బట్ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయాలని కూడా చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో అమరావతి కావచ్చు మిగతా ఏరియాలో కృష్ణ ఈ విజయవాడ ఏరియాలో పెద్ద ఎత్తున ముగిన తర్వాత హైడ్రా తరాలు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని కూడా చాలా మంది కోరుకున్నారు. అదే రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జాలు ఇవన్నీ గురైనవి కాబట్టి అంతటా వర్తింపజేయాలనేది చాలా ఒత్తిడి వస్తుంది. కనుక రేవంత్ రెడ్డి చుట్టూ హైదరాబాద్ దాటిన తర్వాత కూడా చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. కనుక ఖచ్చితంగా అంతటా వర్తింపజేయాలనేటువంటి ఆలోచన ఉంది. కనుక జగ్గారెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని ఇరుకలో పెట్టే విధంగా ఆయన మాట్లాడటం అనేది కొంత అయోమయాన్ని గురి చేసే ఉంది. ఏకంగా అధిష్టానాన్ని కూడా అవసరమైతే లేటగా రాస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దున్నట్టుగా ఆయన మాటలు అనేది
ఖచ్చితంగా అది కొంచెం హాట్ కామెంట్స్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే ఇప్పటివరకు మనకి కేవలం హైడ్రా ఓఆర్ఆర్ వరకు మాత్రమే పరిమితమని రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. అంటే కొందరు అధికారులు కావాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నిజంగానే వారికి ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? ఏంటి దీన్ని ఎలా చూడాలి? సందీప్, వాస్తవానికి అదే. ఎందుకంటే మనం నిన్న మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 15,000 ఇండ్ల వరకు కూర్చడానికి మార్కింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నిరసనలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దాదాపు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, రాస్తారోకలు ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఆఫీసులకు వచ్చారు, వాళ్ళ అర్జీ పెట్టుకున్నారు. మొత్తానికి వాళ్ళకు అండగా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు గొంతెత్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక నిరసన అయితే వ్యక్తమవుతుంది. కనుక ప్రభుత్వం పునరాలోచన పడిందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఒక రివ్యూ కూడా నిర్వహించినట్టు తెలిసింది. ఉటా దానకిషోర్ కావచ్చు, లేదంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా క్లియర్ కట్ చెప్పారు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అన్ని విచారణ ఎదుర్కొన్న తర్వాత మేము పూర్తి చేస్తాము. అయినప్పటికీ ఎక్కడ కూడా మేము హైడ్రా ముందుకు వెళ్తాం తప్ప ఆగేది లేదు. ఎక్కడన్నా ఒకటి రెండు పొరపాట్లు జరిగినా కూడా దాన్ని మేము పునరుద్ధరించుకుంటాం అనేటువంటి విషయం, కానీ ఎక్కడ పొరపాటు చేయలేదు అనే ప్రయత్నం అయితే చెప్పారు. ఇప్పటికే ఈ రోజు చూసాము, హైకోర్టు నుంచి కూడా ఒక ప్రశ్నల వర్షం వచ్చింది. ఎందుకంటే ఇష్టానుసారంగా కూల్చేయడం కరెక్ట్ కాదు, అన్ని అనుమతులు ఇచ్చింది మీరే, మళ్ళీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉటావుట్న శని ఆదివారాలు ఎలా కూల్చేస్తారు, కొద్ది రోజులు లేట్ గా కూల్చేస్తే పోయేది నిజంగానే ఎంక్వైరీ చేసిన తర్వాత అని కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో దీని మీద కొంచెం వెనక ముందు ఆడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఏదైనా చూడాలి, భవిష్యత్తులో హైడ్రా మరింత దూకుడుగానే వెళ్తుందనే విషయాన్ని అయితే అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే, ఎందుకంటే భవిష్యత్తులో పర్యావరణం దెబ్బతినకుండా ఎలాంటి వర్షాలు వచ్చినా కూడా నగరానికి కావచ్చు, రాష్ట్రానికి ఎలాంటి ముప్పు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము హైడ్రాని తీసుకొచ్చామని కూడా ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. అధికారులు కూడా అదే చెప్తున్న నేపథ్యంలో కొంత సొంత పార్టీ నుంచి నేతలు కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నట్టుగా ఈ మాటలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. జనాల నుంచి ఇప్పుడిప్పుడే నిరసనలు మొదలైన నేపథ్యంలో హైడ్రాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా చూడాలి. నరేంద్ర, ఇప్పటి వరకు కూల్చిన ఇండ్ల బాధితుల పరిస్థితి ఏంటి? అంటే ప్రభుత్వం వారికి ఎటువంటి భరోసాను ఇస్తుంది, ఏం చెప్తుంది అసలు? ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక ఎజెండాను పెట్టుకుంది. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తోంది. దాదాపు 15 నుంచి 20,000 ఇండ్ల వరకు డబుల్ బెడ్రూమ్లు గ్రేటర్ హైదరాబాద్ అవతల గానీ లోపల గానీ ఉన్నాయి. అలాంటి చోట్ల ఇళ్లకు ప్రత్యామ్నాయం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉంది. కానీ కొంతమంది దాదాపు 50 నుంచి 70% మంది ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ 25% పైగా జనాలు ఒప్పుకోవట్లేదు. వీటిలో ప్రధానంగా అత్యధిక ఆస్తులు, అంటే దాదాపు వాల్యూ వచ్చేసి 20 నుంచి 30 లక్షలకు వాల్యూ చేసేటువంటి డబుల్ బెడ్రూమ్. కానీ కోల్పోయిన వాళ్ళు మాత్రం ₹1 కోటి 2 కోట్ల ఇల్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఈఎంఐలు కట్టుకుంటున్నారు. బట్ వాళ్ళు చేసింది తప్ప ఉప అనేది అప్పుడు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పోయినా కూడా అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పర్మిషన్లలో నింపుకున్నారు. ఇట్లాంటి ఆల్ ఆఫ్ సడన్ గా కూల్ చేస్తే తమ భవిష్యత్తు ఏందని కూడా ఇప్పుడు గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. బట్ కనుక ఇవన్నీ పొరపాటు జరగకుండా చూస్తున్నారు. అది ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళ పరిస్థితుల్లో ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, కోల్పోతున్నటువంటి వారు, అన్ని పర్మిషన్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూల్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఎట్లాంటి ప్రత్యామ్నాయం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన హైడ్రా ముందు ఉన్నటువంటి ప్రశ్న. చూడాలి, ఇవన్నిటి మీద ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది. మరీ గుడిసెలు కావచ్చు, బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, FTL లోపట మొత్తానికి మూసి వెళ్ళడానికి కొంత ఇష్టపడుతున్నారు తప్ప FTL దాటి దూరంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అలాంటి వాళ్ళే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.